నమస్కారం. అక్షరలిపికి స్వాగతం. నవంబర్ 29 ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకుందాం. అలాగే ప్రముఖుల జననాలు మరణాల గురించి తెలుసుకుందాం. 1877 థామస్ ఆల్వా ఎడిసన్ చే మొదటిసారి ఫోనోగ్రాఫ్ ప్రదర్శింపబడింది. 1929 భూ దక్షిణ ధ్రువం గగనతలంలో మొట్టమొదటిసారి యుఎస్ అడ్మిరల్ రిచర్డ్ బయర్డ్ ఎగిరాడు. 1947 హైదరాబాద్ నిజాము భారత ప్రభుత్వముల మధ్య యథాస్థితికి ఒప్పందం కుదిరింది. 2009 తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు. ఇక జననాల గురించి తెలుసుకుందాం. నవంబర్ 29, 1901 శోభా సింగ్ పంజాబ్ ప్రాంతానికి చెందిన చిత్రకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత జన్మించారు. ఇతని మరణం 1986. 1945 బాలి చిత్రకారుడు జన్మించారు. 1954 పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గణిత మేధావి జన్మించారు. 1982 రమ్య దక్షిణ భారత సినీ నటి, రాజకీయ నాయకురాలు జన్మించారు. ఇక ప్రముఖుల మరణాల గురించి తెలుసుకుందాం. 1759 అజీజుద్దీన్ అలంగీర్ మొఘల్ చక్రవర్తి మరణించారు. ఇతని జననం 1699. 1993 జేఆర్డి టాటా పారిశ్రామికవేత్త, తొలి విమాన చోరకుడు మరణించారు. ఇతని జననం 1904. ఇక పండుగలు, జాతీయ దినాల గురించి తెలుసుకుందాం. యుగోస్లోవియా గణతంత్ర దినోత్సవం, అలాగే పాలస్తీనా ప్రజా సంఘీభావ దినం, అలాగే ఈరోజు జరిగిన సంఘటనల గురించి వివరాలలో 1877లో థామస్ ఆల్వా ఎడిసన్ గురించి మనం తెలుసుకుందాం. థామస్ ఆల్వా ఎడిసన్ మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త, అలాగే వ్యాపారవేత్త. అతను 1000 పేటెంట్లకు హక్కులు కలిగి ఉన్నాడు. 1889లో పారిస్లో గొప్ప వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది. అందులో ప్రదర్శించబడ్డ వస్తువుల్లో 90% పైగా థామస్ ఎడిసన్కు చెందినవే. బాల్యం, విద్యాభ్యాసం. ఎడిసన్ అమెరికాలోని ఓహియో రాష్ట్రానికి చెందిన మిలన్ అనే ప్రాంతంలో జన్మించి మిషిగాన్ రాష్ట్రంలోని ఫోర్ట్ హ్యూరాన్ అనే ప్రదేశంలో పెరిగాడు. తండ్రి శామ్యూల్ అర్జన్ ఎడిసన్ జూనియర్ 1804, 1896, తల్లి నాన్సీ మాథ్యూస్ ఎడిసన్ 1810, 1871లో 7వ చివరి సంతానం. ఇతని కుటుంబం డచ్ మూలాలను కలిగినది. 10 ఏళ్ల వయసు నాటికి థామస్ ఎడిసన్ సొంతంగా లాబొరేటరీని ఏర్పాటు చేసుకున్నాడు. ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం రైళ్లలో న్యూస్ పేపర్లు, స్వీట్లు అమ్మేవాడు. అతి చిన్న వయసులోనే టెలిగ్రాఫ్ నమూనా యంత్రాన్ని తయారు చేశాడు. 1861లో సివిల్ వార్ ప్రబలినప్పుడు ఎడిసన్ గ్రాంట్ ట్రంక్ హోరాల్డ్ అనే ఓ మోస్తారు న్యూస్ పేపర్ నడిపాడు. ఈ సమయంలోనే ఆయనకు ప్రమాదవశాత్తు చెవుడు వచ్చింది. రైల్వే బోగీలోనే లాబొరేటరీ పెట్టి కొన్ని రోజులు ప్రయోగాలు చేశాడు. పొరపాటుగా అగ్ని ప్రమాదం జరగడంతో రైల్వే అధికారులు అతనిని దూరంగా ఉంచివేశారు. వివాహం. 1871లో డిసెంబర్ 25న 24 సంవత్సరాల వయసులో ఎడిసన్ 2 నెలల ముందుగా కలుసుకున్న 16 ఏళ్ల మారీ స్టిల్వెల్ను వివాహం ఆడాడు. వీరికి 3 సంతానం. ఆవిష్కరణలు. 1862లో ఎడిసన్ ఒక స్టేషన్ మాస్టర్ బిడ్డను ప్రమాదం నుంచి రక్షించి అందుకు ప్రతిఫలంగా ఆయన వద్ద నుండి టెలిగ్రఫీని నేర్చుకున్నాడు. 1868లో టెలిగ్రాఫ్ పేటెంట్ పొందగలిగాడు. బతుకు తెరువు కోసం స్టాక్ ఎక్స్చేంజ్ టెలిగ్రాఫ్ ఏజెన్సీలో పనికి కుదిరాడు. తన టెలిగ్రాఫ్ పరికరాన్ని అమ్ముకున్నాడు. ఏ కొద్ది మొత్తమో లభిస్తుందని అనుకున్న ఎడిసన్కి $40,000 ముట్టడంతో ఆశ్చర్యపోయాడు. అంతే, అప్పటి నుండి ఆయన ఆవిష్కరణలకు అంతం లేకుండా పోయింది. 1878లో ఎలక్ట్రిక్ బల్బును రూపొందించాడు. అది ఆర్థికంగా ఆయనకు మరింత ఎత్తుకు తీసుకుని వెళ్ళింది. థర్మో అయానిక్ ఏవిషన్ గురించి కూడా అదే సమయంలో ఎడిసన్ వెల్లడించాడు. 1887, 1889 మధ్యకాలంలో టైప్ రైటర్, ఎలక్ట్రికల్ పెన్, గ్రామ్ ఫోన్, మెషన్ పిక్చర్ కెమెరా, అలాగా ఎన్నిటినో ఇతను రూపొందించాడు. 1931న చనిపోయే నాటి వరకు సరికొత్త ఆవిష్కరణల కోసం అనుక్షణం ఆరాటపడ్డాడు. 1877లో కనిపెట్టబడిన ఫోనోగ్రాఫ్ ఈ పరికరాన్ని కనిపెట్టినప్పుడు ప్రజలు సంభ్రమాచార్యాలకు గురయ్యారు. అతనికి మొన్లో పార్క్ మాంత్రికుడు అనే పేరు పెట్టారు.
మేధావి అంటే 1% ప్రేరణ, 90% పరిశ్రమ అనే నానుడికి నిలువెత్తు రూపం ఎడిసన్ మహాశయుడు. ఇలాంటి ఎడిసన్ మహాశయుడు గురించి తెలుసుకోవడం మన అదృష్టం. అలాగే మనం ఇప్పుడు పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గురించి కూడా తెలుసుకుందాం. పూసపాటి కృష్ణ సూర్యకుమార్ అంకెల సామ్రాజ్యంలో ఘనాపాటి అతిపెద్ద గణిత పజిల్ను 2005లో రూపొందించారు. ఈయన జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం. ఆయన తెనాలిలో నవంబర్ 29, 1954న సత్యనారాయణ సుశీల దంపతులకు జన్మించారు. ఆయన 6వ ఏట తన తండ్రి మరణించారు. బీకామ్ చేశారు. అనంతపురం ఆయన మెటీరియల్స్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పొందారు. సిరామిక్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సామర్లకోట, స్పోర్ట్స్ అడ్వైజర్ 3F ఇండస్ట్రీస్ కృష్ణపట్నంలలో ఉద్యోగాలను చేశారు. ఆయన ఎన్నడూ గణిత శాస్త్రం చదువుకోలేదు. ఆయన మొదట మిమిక్రీ ఆర్టిస్ట్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన భవనం వెంకట్రామ్ సమక్షంలో ప్రదర్శన కూడా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మాజీ పశుసంవర్ధక శాఖ మంత్రులు ఎడ్లపాటి వెంకట్రావు నుండి బహుమతిని కూడా స్వీకరించారు. 1973లో జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఈయన కవి, రచయితగా కొన్ని కవితలు రాశారు. అవి ఈనాడు పత్రికలో ప్రచురితమయ్యాయి. ఆయన ఈనాడులోని హాయ్ బుజ్జి శీర్షికలో క్విజ్ ఆర్టికల్స్ కూడా ఆయన బంధువుల పేర్లతో సుమారు 100 వ్రాశారు. ఆయన ఆల్ ఇండియా రేడియోలో కార్మికుల కార్యక్రమం నిర్వహించేవారు. హైదరాబాదు, విజయవాడ కేంద్రాలలో ఏకపాత్ర అభినయాలు, కథానికలు నిర్వహించారు. ఈయన గణిత పజిల్స్ ఘనాపాటి. 1 దశాబ్ద కాలం ఆయన గణిత శాస్త్ర పజిల్స్ పై చేసిన కృషి ఆయనను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం ప్రయత్నించేందుకు దోహదపడింది. కానీ ఇదే పజిల్ ఒక జర్మన్ వ్యక్తి ముందుగా చేయడం వల్ల ఆ అవకాశం జారిపోయింది. ఈయన గుంటూరులోని బజరంగ్ జూట్ మిల్లో స్పోర్ట్స్ మేనేజర్గా పనిచేశారు. ఆయన ప్రత్యేకంగా గణిత శాస్త్రం ఏనాడు అభ్యసించలేదు. ఆయన రూపొందించిన ఛార్జ్లో 63,001 నలుచదరాలు ఉన్నాయి. 1 నుండి 63,001 వరకు అనేక అంకెలను, సంఖ్యలను పునరావృతం కాకుండా ఉపయోగించాడు. ఈ చార్టులోని ఏ వైపు మూల నుంచి వరుస నుంచి కూడినప్పటికీ 79, 6, 751 మొత్తం సంఖ్య లభిస్తుంది. ఆయన ఖాళీ సమయాల్లో 251 × 251 చదరంలో గల చతురస్రాలలో ఎటువైపు నుండి కూడినా ఒకే విధంగా వచ్చేటట్లు సాధారణ సమీకరణం ద్వారా తయారు చేసేవాడు. ఈయనలో మరో ప్రత్యేకత ఉంది. అది ఆయనకు గుండె కుడివైపున ఉంది, కాలేయం ఎడమవైపు ఉంది. ఈ ప్రత్యేకత 1,00,000 మందిలో ఒకరికి ఉండవచ్చు. ఈ విషయం దూరదర్శన్, సాక్షిలలో ప్రసారమైనది. ఆయన మొదట వార్తాపత్రికలను చిన్న చిన్న పజిల్స్ను చేస్తూ క్రమంగా పజిల్ పరిణామాన్ని పెంచుతూ ఈ ఘనతను సాధించినట్లు తెలుపుతారు. వ్యక్తిగత జీవితం. ఆయన మార్చి 14, 1976లో గుంటూరుకు చెందిన అవ్వారి శేషగిరిరావు కుసుమల కుమార్తె అయిన నాగమణిని వివాహం చేసుకున్నారు. ఛార్జీలు తయారు చేయుటకు తన భార్య నాగమణి ప్రోత్సహించేవారు. ఆయన రాక్ సిరామిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సామర్లకోట వారు ప్రచురిస్తున్న అంతర్జాతీయ త్రైమాసిక పత్రికకు ప్రధాన సంపాదకుడిగా ఉన్నారు. ఆయన జూట్ పరిశ్రమలో పనిచేస్తున్నప్పుడు ఉషోదయ లలిత కళా సమితి పేరుతో సాంస్కృతి అసోసియేషన్ ప్రారంభించాడు. దానికి కార్యదర్శిగా ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటనే క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.